మేషరాశి వారికి సప్తమ స్థానంలో రవి శుక్రులు అనుకున్న కార్యక్రమాలలో ఆలస్యం ఏర్పడినప్పటికీ కార్య జయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. సౌలభ్యాలకు సంబంధించినటువంటి అంశాలు పురోగమనంలో ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కావచ్చు, వసతులు కావచ్చు, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అనుకూలంగా ఉంటాయి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విదేశీ వస్తువులను స్నేహితుల ద్వారా తెప్పించుకోగలుగుతారు. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో కాస్తంత ఆలస్యం అవుతున్న విషయాలను గ్రహించుకొని వాటికి తగ్గట్టుగా కొంతమందికి పనులను అప్పగించడము, తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రోడ్డు, కాంట్రాక్టు, టెండర్లకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. వివాహ సంబంధమైన విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ముందు వెనక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించుకొని మెలగండి. ఏదైనా వివాహం కావచ్చు, పెద్ద కార్యక్రమాలు కావచ్చు, వ్యక్తిగత జాతకంలో బలం ఉందా లేదా, ఈ సమయంలో మనం ఆ నిర్ణయం తీసుకోవచ్చా లేదా, ఇది తెలుసుకొని నిర్ణయం తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. గోచార రీత్యా మాత్రం ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా వ్యక్తిగత జాతకం కూడా సహకరించాలి. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. పిల్లల్ని వేరే ఊర్లో ఉంచి చదివించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి.